మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. నంద్యాల జిల్లా నందికొట్కూరును ఫ్లెక్సీ వార్ హీటెక్కిస్తోంది. ఎన్నికలకు సిద్ధమంటూ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా 1000 రెట్లు సిద్ధమంటూ బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ఈ బ్యానర్లలో ఎన్టీఆర్ ఫోటో ఉండడంతో అక్కడ రాజకీయం మరింత కాకరేపుతోంది. టీడీపీలో చేరక ముందే ఈ స్థాయిలో ఉంటే పార్టీలో చేరిక తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని చర్చ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఫ్లెక్సీ వార్ హీటెక్కిస్తుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అధిక చూసుకున్నట్లయితే ఈ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీలు నంద్యాలు సంబంధించినటువంటి నందికొట్కూరు నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఇప్పటికే వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి సిద్ధం అనేటటువంటి నినాదంతో సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకొస్తున్న తరుణంలో నందికొట్కూరులో ఒకేసారి 2 ఫ్లెక్సీలు పక్కనే ఉండడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ నినాదంతో గతంలో రాయలసీమ సంబంధించినటువంటి సాగునీటి సంబంధించినటువంటి వాటితో ఉద్యమాలతో ముందుండేటటువంటి బీజేపీ నాయకుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీలో చేరక ముందుకే ఇలాంటి ఫ్లెక్సీలు వెళ్లవడంతో నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక్కసారిగా హీటెక్కిస్తున్నాయి. అయితే గతంలో చూశాము, ఇటీవల జరిగినటువంటి పత్తికొండ సభ ఏదైతే ఉందో పత్తికొండ సభలో కదిలరా అనేటటువంటి సభలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి తమ అనుచర వర్గంతో పెద్ద ఎత్తున అక్కడ పార్టీ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరుతారనేటటువంటి వార్తలు బగ్గుమన్నాయి. అయితే అక్కడ చేరలేదు. తర్వాత చూసుకున్నట్లయితే ఇటు నందికొట్కూరు కావచ్చు, ఆత్మకూరు సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేదా వివిధ రకాల సామాజిక వర్గ ప్రజలతో కలుస్తూ తాను రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానంటూ కూడా ఇంటర్నల్ గా మీటింగ్స్ పెట్టుకొని పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితులను మనం చూసాము. ఏదేమైనప్పటికీ ఇప్పటికే సిద్ధం అనేటటువంటి ఫ్లెక్సీలతో నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెను దుమారమే రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తన బ్రదర్ కొడుకైనటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇటు దారా సుధీర్ అక్కడ సమన్వయకర్తగా కొత్తగా వైసీపీ అధిష్టానం నియమించింది. రానున్న రోజుల్లో నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అనే అంశం ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి తాను ఎంపీగా పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గం ఏదైతే ఉందో నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి తాను చెప్పేటటువంటి క్యాండిడేట్ కి అక్కడ ఎమ్మెల్యే పదవిని కేటాయించాలనేటటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అనే అంశాలు కూడా వేచి చూడాల్సింది. పార్టీలో చేరక ముందుకే ఇలా వైసీపీ సంబంధించినటువంటి అధిష్టానం నేను సిద్ధం అనేటటువంటి ఫ్లెక్సీ వెలవడంతో మేము కూడా 1000 రెట్లు సిద్ధం అంటూ కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ఆ ఫ్లెక్సీలను కూడా మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ ఒకే వర్గానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఎక్కువగా వైసీపీ సంబంధించినటువంటి నాయకుల ఫ్లెక్సీలే ఎక్కువగా నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉండేది. అయితే ఇటీవల బైరెడ్డి రాజశేఖర రెడ్డి పార్టీ మారబోతున్నారనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ అక్కడ ఈ రోజు ఏర్పడినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీతో రాజకీయం రోజు రోజుకి నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో హీటెక్కిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు మారుతున్నాయి. రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలో మారిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే అంశం అయితే నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.